లీకులతోనే అస్సలు సమస్య. రేవంత్ సార్ ఆపోజిషన్లు ఉండగా అప్పటి బీఆర్ఎస్ సర్కార్లో జరిగిన కథలన్నీ లీకేజ్లతోనే తెలుసుకునేటోడని అంటుంటారు. ఇప్పుడు అదే సీన్ రిపీట్ కాగల అనుకుండో ఏమో కానీ కేసీఆర్ గవర్నమెంట్లో పనిచేసిన సెక్యూరిటీ ఆఫీసర్లను సిబ్బందిని వద్దని చెప్తుండట. ఎందుకో సమజైంది కదా, అదేనులా లీకులు ఇస్తారనే భయంతోనంట. జర పైలం రేవంత్ సారో. ఇంట్లున్న సంసారం బయటేసేటోళ్ళను దినాం చూస్తూనే ఉంటాము. ఉన్నదో లేదో దీన్ని కూడా సపరేట్ ఎక్కునేటోళ్ళు లోపటింట్లో ఎంత కనా కష్టంగా ఉన్నా కానీ అంత బాగానే ఉందని కవరింగ్ చేస్తారు. పుసుకుని ఈ మ్యాటర్ బయటికి లీక్ అయిందని కోరి ఇక అంతే సంగతి. అప్పటిదాకా సలాం కొట్టినోడు కూడా ఏం తమ్మి అని ఎత్తులోకి పోతాడు. అందుకే గవర్నమెంట్ మారినప్పుడల్లా పెద్ద పెద్ద ఆఫీసర్లు మారిపోతుంటారు, ముఖ్యంగా సెక్యూరిటీ ఆఫీసర్లు. రేవంత్ సార్ గవర్నమెంట్కి ఇప్పుడు ఇదే సమస్య కూర్చున్నదట. రేవంత్ చుట్టుముట్టున్నదంతా పాత సర్కార్ల కేసీఆర్ సార్ కింద పనిచేసిన వాళ్ళేనట. ఓ రకంగా వాళ్ళంతా కేసీఆర్ ఎట్లా చెప్తే అట్లా పనిచేసారు. అయితే మనసు కలిసిన పానం ఊకుంటదా? ఇక్కడ జరిగే కథలన్నీ కేసీఆర్ సార్ గుడారానికి పంపిస్తున్నట కొందరు సెక్యూరిటీ ఆఫీసర్లు. ఇక ఈ ముచ్చట తెలుసుకున్న రేవంత్ సారు వాళ్ళ మీద బగ్గా సీరియస్ అయ్యి పాతోళ్ళు ఎవ్వలొద్దు అని చెప్పేసినట. మొత్తం టీమే కొత్తలను పెట్టుకోవాలని ఆఫీసర్లకు ఆర్డర్ పాస్ చేసినట. ఆ మహాన్ బావులు ఎవరో గానీ సర్కారు జరిగే ప్రతి మాత్రం లీక్ చేస్తున్నారట. ఇక పరిస్థితి చేయి దాటిపోవద్దనే ముందుగాల పోలీస్ సెక్యూరిటీని మార్చేసింది సర్కారు. కేసీఆర్ దగ్గర పనిచేసిన ఏ ఒక్క ఆఫీసర్ని గానీ సిబ్బందిని గానీ రేవంత్ కాడు ఉంచొద్దని ఐబీ చీఫ్ శివధర్ రెడ్డి ఆఫీసర్లకు ఆర్డర్ పాస్ చేసినట. చూసిర్రా, అదో శాస్త్రం ఉంటది కదా, ఇంటోడు కుంచిన కాడైతే ఇంటి లాగమేర్రట అని. సేమ్ గట్టడే ఉందట తెలంగాణ సర్కారులో ఉన్న సెక్యూరిటీ వాళ్ళ పరిస్థితి. ఆఫీసర్లు అన్నప్పుడు ఎవరి దగ్గర వాళ్ళ పాట పాడితేనే నడుస్తుంది. అట్లా కాదని అక్కడ మొబైల్ అని చూస్తే ఇక నమ్మకం లేకుండా పోతారు.